నమస్తే శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్గా తమీం అన్సారియా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 2015 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అన్సారియా సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీకాకుళం కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు అన్నమయ్య జిల్లా జేసీగా పనిచేశారు. ప్రస్తుత కలెక్టర్ దినేష్ కుమార్ అల్లూరి సీతారామరాజు కలెక్టర్గా బదిలీ అయ్యారు. తమిళనాడుకు చెందిన ఆయన జిల్లాల విభజన తర్వాత 2022 ఏప్రిల్ 4న ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సులకు ప్రాధాన్యత ఇచ్చారు. ఒంగోలు శాసనసభ్యులుగా ఘన విజయం సాధించిన దామచర్ల జనార్దన్ రావు రాష్ట్ర శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఒంగోలు వస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తాడేపల్లి నుంచి ఒంగోలు వచ్చిన దామచర్ల జనార్దన్ ముందుగా మంగమ్మ కళాశాల వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్న దామచర్లకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు. బైపాస్ సెంటర్ నుంచి కర్నూలు రోడ్, అద్దంకి బస్టాండ్, ట్రంక్ రోడ్, నెల్లూరు బస్టాండ్ మీదుగా మినీ స్టేడియం వరకు ర్యాలీ సాగింది. ర్యాలీలో మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. ర్యాలీలో దామచర్ల జనార్దన్తో పాటు ఒంగోలు ఎంపీ ఘన విజయం సాధించిన మాగుంట శ్రీనివాసరెడ్డి ఇరువురికి అడుగడుగున కూటమి శ్రేణులు గజమాలలు వేసి పూల వర్షం కురిపించారు. ర్యాలీ ముందు కళాకారులు కోలాటం, డప్పు విన్యాసాలు, పాట కచేరీ, డ్రమ్స్ విన్యాసాలతో హోరెత్తించారు. కార్యకర్తల కేరింతలతో అంగరంగ వైభవంగా విజయోత్సవ యాత్ర సాగింది. ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, దామచర్ల మాగుంట అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన నాయకులు షేక్ రియాజ్, బీజేపీ నాయకులు బొద్దులూరి ఆంజనేయులు, పివి శివారెడ్డి, టీడీపీ నాయకులు మంత్రి శ్రీనివాసరావు, కొఠారి నాగేశ్వరరావు, కామేపల్లి శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ అయినాబతిన ఘనశ్యాం, కపిల భాష, సింగరాజు రాంబాబు, ఊసా మధుబాబు, వైవి సుబ్బారావు, బండార్ మదన్, నావూరి కుమార్, ముత్తన శ్రీనివాసరావు, రావుల పద్మజ, కె కుసుమకుమారి, వరలక్ష్మి, ఎద్దు శశికాంత్, ఓషన్, దాయినేని ధర్మ, కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తన నివాసంలో ప్రజలకు అందుబాటులో ఉండడంతో అర్జీదారులు కిక్కిరిసిపోయారు. ప్రజా సమస్యలను ఎంతో ఓపికగా వింటూ వారి సమస్యలకు తక్షణ పరిష్కారం దిశగా అధికారులతో మాట్లాడి పరిష్కరించే దిశగా మంత్రి చొరవ చూపుతున్నారు. श्रीमान गॉड आपका निरीक्षण के लिए हाजिर है। गॉड बगोल शस्त्र सेंट्री खड़ा रहेगा, बाकी गॉड विसर्जन। మీరందరూ పక్కన సార్ సరే సచివాలయ ఉద్యోగస్తులను పార్టీ చేస్తున్నాం కమిటీకి ఒలింపిక్ డేను పురస్కరించుకొని ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం నుండి మినీ స్టేడియం వరకు చేపట్టిన ఒలింపిక్ రన్ను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ గోరంట్ల రవికుమార్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమానికి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొడ్డు సుబ్బారావు సారథ్యం వహించారు. పలు క్రీడా సంఘాల బాధ్యులు ఒలింపిక్ జ్యోతి వెలిగించి ఒలింపిక్ పరుగులో పాల్గొన్నారు. జిల్లాలో క్రీడల అభివృద్ధి కోసం తన వంతు శాయశక్తుల కృషి చేస్తారని, ప్రభుత్వ సహాయ సహకారాలతో క్రీడాభివృద్ధిని చేస్తారని గోరంట్ల రవికుమార్ తెలిపారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఒలింపిక్ రన్ను నిర్వహిస్తున్న ఒలింపిక్ అసోసియేషన్ నిర్వాహకులను గోరంట్ల రవికుమార్ అభినందించారు. ఉత్తమ క్రీడాకారులను తయారు చేయడంలో ప్రకాశం జిల్లాలోని అన్ని క్రీడల సంఘాలతో సమన్వయం చేసుకుని ఉత్తమ క్రీడాకారులను వెలికితీస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుర్రా భాస్కర్ రావు, స్కూల్ గేమ్స్ సెక్రటరీ వనజ, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కన్వీనర్ రాజరాజేశ్వరి, కరాటే అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నల్లూరి మోహన్ రావు, స్కూల్ గేమ్స్ అసోసియేషన్ కార్యదర్శి సేనయ్య, కబడ్డీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు సిరిగిరి రంగారావు, కోశాధికారి దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఈరోజు 10K రన్ 5K రన్ జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరియు ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ఈరోజు ర్యాలీ ప్రారంభించబోతా ఉన్నాం. అనేక మంది విద్యార్థులు, క్రీడాకారులు, అన్ని క్రీడా సంఘాల నాయకులు అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా మా కుర్రా భాస్కరరావు గారు, సుబ్బారావు గారు, అన్ని అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు ఉత్సాహంగా. దీనికి ఒకటే మోటో, వేగంగా, దృఢంగా, బలిష్టంగా అనే కాన్సెప్ట్తో విద్యార్థులను తయారు చేయాలి. అన్ని విధాలుగా సమాజంలో చదువుతో పాటు మానసిక ఉల్లాసము దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ క్రీడలు ఉపయోగపడతాయి. దానిలో భాగంగా ఒలింపిక్ అసోసియేషన్ తరపున, ప్రకాశం జిల్లా అసోసియేషన్ తరపున ఈరోజు ఈ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ప్రకాశం భవనం దగ్గర నుంచి మినీ స్టేడియం వరకు ఈ ర్యాలీ జరుగుతుంది. దీనిలో అన్ని అసోసియేషన్ నాయకులు, అన్ని క్రీడా సంఘాలు, విద్యార్థులు, పుర ప్రముఖులు అందరూ పాల్గొన్నారు. అందరికీ ఒలింపిక్ అసోసియేషన్ తరపున మా ధన్యవాదాలు. ప్రపంచ ఒలింపిక్ రన్ దినోత్సవం సందర్భంగా మన ఆల్ ఇండియా నుండి స్టేట్ ద్వారా అఫిలియేట్ అయినటువంటి జిల్లాలకు అనుబంధమైనటువంటి వివిధ క్రీడా సంఘాల తరపున మన ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశం భవనం నుండి మినీ స్టేడియం వరకు ఈ ఒలింపిక్ డే రన్ ప్రారంభం కాబోతున్నది. ఇంత చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం మనం ఏర్పాటు చేస్తున్నాం ఒలింపిక్ డేని. ఈరోజు అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ ఒలింపిక్ డే ప్రకాశం భవనం దగ్గర నుంచి మన డాక్టర్ పి ఆనంద్ మినీ స్టేడియం వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈపురపాలెంలో మహిళపై జరిగిన అత్యాచారం హత్యపై స్పందించి రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సంఘటన స్థలానికి చేరుకొని వెంటనే నిందితులను అరెస్టు చేయాలని జారీ చేసిన సందర్భంలో చీరాల పోలీసులు 48 గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ హర్షం వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందించి వారి కుటుంబానికి అండగా నిలిచిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తుందని అన్నారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు కార్యదర్శి బీరం అరుణ, పసుపులేటి సునీత, నిడమానూరు పావని, అనంతమ్మ పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. శుక్రవారం రోజున ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి బాపట్ల జిల్లా చీరాల ఈపురపాలెం మండలంలో ఈపురపాలెం దగ్గర ఒక మహిళ బహిర్భూమికి వెళ్తే 2 దుండగులు మద్యం సేవించి ఆమె పైన అత్యాచారం చేసి హతమార్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంగా వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ అనిత గారిని వెళ్ళి పరిశీలించాల్సిందిగా, హత్యకు సంబంధించిన విషయాలని, ఆ కేసుకు సంబంధించిన విషయాలు పరిశీలించాలని ఆదేశిస్తే హోమ్ మినిస్టర్ అనిత గారు వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళకి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెక్ను అందించి 48 గంటల్లోగా నిందితుల్ని పట్టుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. అయితే 36 గంటలు కూడా అవ్వకముందే ఆ నిందితుల్ని పట్టుకున్నారు. ఎవరైతే దేవరకొండ విజయ్, తర్వాత కారంకి మహేష్ అనే వాళ్ళిద్దరూ హత్య చేశారు. వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన అటువంటి దేవరకొండ శ్రీకాంత్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. అదే గత ప్రభుత్వంలో చూసినట్టయితే ఏపీ అంటే అత్యాచార ప్రదేశ్ లాగా ఎన్నో అత్యాచారాలు గతంలో కూడా జరిగినాయి. కానీ ఇంత ఫాస్ట్గా స్పందించినటువంటి వాళ్ళు లేరు. గతంలో కూడా 2 మహిళలు హోమ్ మినిస్టర్లుగా చేశారు, సుచరిత గారు, వనిత గారు. కానీ వాళ్ళెవరు కూడా ఇటువంటి సంఘటనలో ఇంత ఫాస్ట్గా స్పందించి ఇలా సత్వర న్యాయాన్ని చేకూర్చలేదని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి బాధిత మహిళకి ఎవరైతే 10 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు, వెంటనే కేసును ఛేదించినటువంటి పోలీసులకి, హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారికి మహిళా లోకం తరపున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. తెలుగుదేశం పార్టీ మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. ఈరోజు దానికి నిదర్శనం చీరాల సంఘటనే. ఈరోజు చీరాల్లో ఆ మహిళపై ఎలాంటి హత్య అయితే జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ గారికి ఆదేశం జారీ చేయగానే హోమ్ మినిస్టర్ అనిత గారు గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉండి కూడా మహిళల పట్ల ఎలాంటి అరాచకాలు జరిగినా కూడా మహిళల పట్ల నిల్చొని సందర్భం లేకుండా తను మహిళల పట్ల పోరాడిన విషయం కూడా మనందరం చూసాము. అలాగే ఈరోజు ఒక మహిళా హోమ్ మినిస్టర్గా ఉండి కూడా ఇలా ఈ మహిళకి అన్యాయం జరిగింది అని చెప్పి తను కూడా వెంటనే వారి ఇంటికి వెళ్ళి ఆ మహిళ కుటుంబానికి 10 లక్షలు గవర్నమెంట్ తరఫున ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళని ఆదుకొని వాళ్ళకు ఒక భరోసా అనేది కల్పించి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము అని చెప్పి వచ్చి వెంటనే కూడా ఆ మహిళలు ఎవరైతే ఆ మహిళకి ఇబ్బంది జరిగిందో తనకి జరిగినటువంటి ఇబ్బంది గురించి మొత్తం ఎంక్వైరీ పెట్టి వితిన్ అవర్స్లోనే డేస్ కూడా గడవక ముందలే ఆ కేసుని ఛేదించడం అనేది మనందరం కూడా చూసాము. కాబట్టి ఎప్పుడూ కూడా మహిళల పట్ల పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి ఇలా హోమ్ మినిస్టర్లు మహిళలుగా ఉంటే మహిళలకు ఇట్లాంటి ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా మంచి జరుగుతుంది అని చెప్పడానికి కూడా ఇంతకు మించి నిదర్శనం లేదు. చెప్పిన పని వెంటనే చేయటం అనేది మహిళగా మొదటి నుంచి అలవాటే. రాష్ట్ర అధ్యక్షురాలుగా కూడా మహిళలకు ఎంతో సేవ చేశారు. అదే దృష్టిలో పెట్టుకొని హోమ్ మినిస్టర్గా పదవి ఇచ్చడం, ఆ పదవికి న్యాయం చేయడం అనేది అనిత గారికే సాధ్యమవుతుంది, వంగలపూడి అనిత గారికి సాధ్యమవుతుంది. కాబట్టి ముఖ్యంగా ఏమైందంటే గత ప్రభుత్వంలో దిశ చట్టాలు, ఆ చట్టాలు ఈ చట్టాలు ఇచ్చారు, ఏ చట్టానికి న్యాయం చేయలేదు. 2 హోమ్ మినిస్టర్లుగా మహిళలు చేశారు, వాళ్ళు న్యాయం చేయలేదు. కాబట్టి అనిత గారికి, చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇలా మహిళల జోలికి వచ్చి హత్యలు చేయాలంటేనే భయపడే విధంగా అనిత గారు అన్ని చర్యలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా తెలుగు మహిళలందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. కొరిసిపాడులోని ఎస్బీ కన్వెన్షన్ హాలులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతలతో ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం
తొలిసారిగా వచ్చిన మంత్రి రవికుమార్ను ప్రజలు ఘన స్వాగతం పలికారు. నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్చాలు అందజేసి సత్కరించారు. పలువురు వినతి పత్రాలు సమర్పించారు. ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి నిర్వహించిన కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రికి ఆలయ పాలక మండలి చైర్మన్ మాధవరావు, కార్యనిర్వహణ అధికారి కృష్ణవేణి, పురోహితులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అఖండ మెజారిటీతో గెలిచిన సందర్భంగా నగరంలోని 27వ డివిజన్ పరిధిలోని సీతారాంపురంలోని వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో సీనియర్ నాయకులు పప్పు సీను ఆధ్వర్యంలో వినాయకుడికి పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ పూజారి విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీడీపీ నాయకులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తెరుచుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ గెలవాలని పప్పు శ్రీను వినాయకుడికి మొక్కుకోగా జనార్దన్ అఖండ మెజార్టీతో విజయం సాధించడంతో విఘ్నేశ్వరునికి కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు వెంకటేశ్వరరెడ్డి, జూటూరి కృష్ణ, టీడీపీ సీనియర్ నాయకులు తూము సుబ్బారావు, డివిజన్ ఎన్నికల ఇన్ఛార్జి కాశీరావు, పులివర్తి అజయ్, కొల్లిపల్లి అనీష్, వెంకటేష్, శివ, తూము కోటేశ్వరరావు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అజయ్ జన్మదిన సమయే
ఇట్టెలు పడితే ఒకరే ఇట్ట అంటే నలుగురు పడ. ఈరోజు స్థానిక 27వ డివిజన్లోని మన సీతారామపురం నందు మన తెలుగుదేశం పార్టీ డివిజన్ పార్టీ అధ్యక్షులు శ్రీ పప్పు శ్రీనివాసరావు గారి అధ్యక్షతన రాష్ట్రంలో అదేవిధంగా ఒంగోలులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ దామచర్ల జనార్దన్ గారు గెలవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా విఘ్నేశ్వరుడికి మొక్కుకోవడం జరిగింది. అందులో భాగంగా స్వామివారి సార్కి వచ్చేసి ఈ మధ్య జరిగిన ఎలక్షన్స్లో 34,000 పైచిలకు మెజార్టీతోటి గెలిచారు. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ వచ్చేసి మొక్కు తెచ్చుకోవడానికి అందరం వచ్చాము. ఎల్లవేళ స్వామివారి కృపా కరుణా కటాక్షాలన్నీ కూడా మన నాయకులు జనార్దన్ గారి మీద, అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహించిన పప్పు శ్రీను మళ్ళీ ఇతర మాలాంటి అందరికి కూడా ఉండాలని, ఏరియా కూడా డెవలప్ కావాలని చెప్పి ఆశిస్తూ మన ఒంగోలు నియోజకవర్గం నుంచి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు పోటీ చేసి ఉన్నారు. ఆయన గెలవాలనే కోరికతోటి మా 27 డివిజన్ సంబంధించిన పప్పు శ్రీనివాసరావు గారు మన టీడీపీ నాయకులు, సీనియర్ నాయకులు, వాళ్ళ మిత్రబృందం అందరం కూడా మన జనార్దన్ గారికి గెలవాలని కోరికతోటి దేవుడికి మొక్కోవటం. అందులో భాగంగా ఈరోజు జనార్దన్ గారు మంచి మెజార్టీతో గెలిచేందుకు ఆ మొక్కు తీర్చుకునే భాగంలో ఈరోజు మన సీతారాంపురం వినాయకుడి దగ్గర మొక్కు తీర్చుకోవడం జరిగింది. అందరు సీనియర్ నాయకులు అందరూ మా బూత్ కింద అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పేరున మన దామచర్ల జనార్దన్ గెలుపు కోసం కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ మంచి ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, రాబోయే రోజుల్లో మన ఒంగోలు నియోజకవర్గంతో పాటు మన డివిజన్ కూడా మంచి అభివృద్ధి జరగాలని చెప్పేసి మన కార్యకర్తలు అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారి గెలుపును మరియు ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి దామచర్ల జనార్దన్ రావు గారి గెలుపు కోసం దేవుడిని మొక్కుకున్నారు వినాయకుని స్వామికి. ఆ కోరిక నెరవేరినందున ఘనంగా స్వామికి పూజలు నిర్వహించి రాబోయే రోజుల్లో 27 డివిజన్ మరియు ఒంగోలు నగరం మొత్తం పూర్తిగా అభివృద్ధి చెందాలని నాయకుడి యొక్క ఆశీస్సులతోటి మరియు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ యొక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి తెలుగుదేశం పార్టీ బలపడి నియోజకవర్గ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. ఈరోజు మా యొక్క వినాయకుడు, మా సీతారాంపురం వినాయకుడి దగ్గర మన సార్ వచ్చినప్పుడు అందరం అనుకున్న సార్ గెలిస్తే మంచిగా ఈసారి చూద్దామని. ఇవాళ కొన్ని కుదరలేదు ఆయన పిలవటానికి, అందుకని మేము అందరం కార్యకర్తలు అనుకొని ఈరోజు పూజ కార్యక్రమం చేయడం జరిగింది. తదుపరి ఇంకో రోజు ఆయన కూడా భారీగా పిలిచి ఇక్కడ మంచి ప్రోగ్రాం కూడా చేస్తామని, ప్రజలకు కూడా ఆయన నుంచి మంచి సందేశాన్ని ఇప్పిస్తూ ఏ ఇబ్బంది కలగకుండా ప్రజలు కూడా మంచి అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నుంచి మన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. ప్రతిభ గల విద్యార్థులను గుర్తించి వారి ఉజ్వల భవిష్యత్తుకు అండగా నిలుస్తున్న జై శ్రీకృష్ణ బీసీ సమితి రానున్న కాలంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని పద్మశ్రీ సంతోష్ యాదవ్ అన్నారు. కూర్చోబెట్టారు. అలాగే ఎందరో డిగ్నిటరీస్ అంతకు మించి అవ్వాలని ప్రయత్నించాలి. అందుకోసం మనలో ప్రోత్సాహం. స్మరామి మహాగణపతిం మనస, స్మరామి మహాగణపతిం మనస. జై శ్రీకృష్ణ బీసీ సమితి ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన పేద విద్యార్థుల ప్రతిభా పురస్కారాలు అందజేశారు. పేద విద్యార్థులు ఉన్నత చదువుల కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ద్రవిడ దేశం కృష్ణారావు, వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెరుగు మురళీకృష్ణ, కృష్ణయ్య, రమణకుమార్, రమేష్, సమితి నాయకులు కాకు శ్రీకాంత్, రవికిరణ్, దాసరి గురుప్రసాద్, పిచ్చయ్య యాదవ్, రంజిత్ కుమార్, బంక చిరంజీవి, అడక స్వాములు, మీసాల శ్రీనివాసరావు, నాగం చెంటి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు మహాలో బహుకరిస్తున్నారు. ఫస్ట్ ప్రైజ్ అన్నా, ఇటు చూడన్నా. పిల్లి అభిలాష్ 585 గిద్దలూరు టాపర్.
ఉత్తేజాన్ని నింపడానికి విచ్చేసినటువంటి హరికృష్ణ సార్ గారికి సన్మాన కార్యక్రమం చిన్న వయసులోనే భవిష్యత్తులో కూడా విద్యార్థులకు అవసరమైనటువంటి సహకారాన్ని అందిస్తానని ఉదార స్వభావంతో చెప్పినటువంటి మహనీయుడు శ్రీ డాక్టర్ కాకు శ్రీకాంత్ గారికి సన్మానం జరుగుతుంది సార్. అన్ని వేళలా ఉత్తేజాన్ని నింపుతూ ముందుకు వెళ్ళాలని జీవించేటువంటి 2023-24 సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకి అత్యధిక మార్కులు వచ్చినటువంటి 56 మండలాల నుంచి మండలానికి 6 చొప్పున మెరిట్ లిస్ట్ తీసాం. దానికి మొదటి సంవత్సరంగా దాదాపు 138 మంది విద్యార్థులు ఎన్రోల్ చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహక బహుమతులు, ఒక బ్యాగు, ఒక మెమెంటో అందిస్తున్నాం. ఈ ప్రోగ్రాంకి ఇంటర్నేషనల్ లెవెల్లో నుంచి గెస్టులు రావడం అనేది మేము మా సమితి తరఫున మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. Jai Shri Krishna Samiti, they are doing such a great job to encouraging the students of 12th class who have acquired very good marks, and they are felicitating them for cash award and bag. It's very great job. They are encouraging students, and my humble request to students, not only students, the whole society, that they should enlighten themselves spiritually. ఒంగోలులో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు ట్రాఫిక్ సిబ్బందికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ సభ్యులు అందజేశారు. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ ఆదేశాల మేరకు పాండురంగయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనుమలపూడి వాసవి, ప్రియదర్శిని, పొత్తూరి శ్రీదేవి, కె పద్మ, సిద్ధ శిరీష, మూవల ఆదిలక్ష్మి, కందెపి సుజాత, మౌనిక, జైవరపు లక్ష్మీకుమారి, శెట్టి యామిని, విశ్వశక్తి అశ్విని, మధు, అరవిందలక్ష్మి, నల్లమల్లి జయలక్ష్మి, కనుమలపూడి హరిప్రసాద్, గార్లపాటి బ్రహ్మానందం, గుర్రం రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేటటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ 1961 అక్టోబర్ 1న ఏర్పడి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయల వరకు సేవా కార్యక్రమాలు అందిస్తున్నటువంటి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్. ఇది కేవలం ఒకే ఒక కమ్యూనిటీ, ఆర్యవైశ్యుల కమ్యూనిటీతో మాత్రమే సేవలు అందిస్తూ, కానీ సమాజంలోని దాతలు మాత్రం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఉన్నటువంటి ఆర్యవైశ్యులు మాత్రమే. కానీ ఇది ఇచ్చేటటువంటి సేవ ఎవరికి చేస్తూ ఉన్నామంటే సమాజంలోని బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజలకు, అంటే ఎలాంటి క్యాస్ట్ అండ్ క్రీడ్ ఏదీ లేకుండా అన్ని మతాల వరకు, అన్ని కులాల వాళ్ళకు సేవలు అందిస్తున్నటువంటి ఏకైక సంస్థ ఏదైనా ఉందా అంటే అది వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్. ఈరోజు కొన్ని లక్షల రూపాయల యొక్క సేవా కార్యక్రమాలను ఈ ఒంగోలు సిటీలో ఉన్నటువంటి 5 క్లబ్లు కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నాయి. అవి నిర్వహిస్తూ ఆ యొక్క వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం చక్కటి కార్యక్రమం నిర్వహిస్తూ మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు మన ఐఎన్పి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయిన రవిచంద్ర గారి ఆదేశం ప్రకారము సేవా కార్యక్రమం డాన్ టు డస్క్ అనే కార్యక్రమం చెప్పినారు. దాని తాలూకు 7 ఆప్షన్స్ ఇచ్చినారు. ఆ 7 కార్యక్రమాలు మేము దిగ్విజయంగా పూర్తి చేశాము. దాని కార్యక్రమం తాలూకాను మా ఆర్సీ కానీ, ఆర్ఎస్ కానీ, డిఓలు కానీ, జెడ్సీలు కానీ, మా క్లబ్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈరోజు టాస్క్ ఏంటంటే డాన్ టు డస్క్ అనే ప్రోగ్రామ్ అనమాట. డాన్ టు డస్క్ అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సేవలు, అంటే కులాలతో వాటితో అతీతంగా ఎవరికి ఏ సేవ కావాలన్నా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సేవలు చేయడం జరిగింది. ఫస్ట్ అమ్మవారి ప్రార్థనతో స్టార్ట్ అయ్యి తోపుడు బళ్ళని ఇచ్చాము. వీధిలో వ్యాపారస్తులకి గొడుగులు పంచడం జరిగింది. అలాగే బ్లైండ్, డెఫ్ అండ్ డెమ్ వాళ్ళకి స్టిక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే స్కూల్ పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకి ప్యాడ్స్, బుక్స్, వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ, స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి అవి పేద పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని అవి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ కోఆపరేట్ చేసింది ట్రాఫిక్ పోలీసులు. ఈరోజు చాలా బిజీగా ఉన్న టైంలో కూడా వాసవి క్లబ్ అని రాగానే ట్రాఫిక్ పోలీసులకి నైట్ వాళ్ళు డ్యూటీ చేసే టైంలో వాళ్ళకి కనిపించేదానికి కోటు, వాళ్ళకి మాస్కులు, వాళ్ళకి అప్రిషియేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎప్పుడు వాసవి క్లబ్ అనేది ఎప్పుడు సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటుంది. అందులో నేను కూడా ఒక భాగం. ఒంగోలులోని డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని రాష్ట్రంలోనే అత్యుత్తమ కాలేజీగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్లు ప్రిన్సిపల్ పివిఎల్ఎన్ శివప్రసాద్ వెల్లడించారు. అధునాతన భవనం, వర్క్ షెడ్స్, ల్యాబ్స్, అంతకుమించి అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం తమకు ఉన్నారని ప్రిన్సిపల్ వివరించారు.
విద్యార్థుల కోసం ప్రత్యేకంగా హాస్టల్స్ ప్రారంభించినట్లు చెప్పారు. ఇటీవల నిర్వహించిన పాలిసెట్ 24లో ప్రకాశం జిల్లా నుండే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి తమ కాలేజీలో విద్యార్థులు చేరుతున్నారని తెలిపారు. కొన్ని సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయని, స్పాట్ అడ్మిషన్ కింద ముందుగా ఎవరైతే తమ కాలేజీలో సంప్రదిస్తారో వారికి సీట్లు కేటాయించడం జరుగుతుందని ప్రిన్సిపల్ శివప్రసాద్ స్పష్టం చేశారు. పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగింది. ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మన కాలేజీలో చక్కటి వాతావరణంలో అడ్మిషన్స్ జరగడం జరిగింది. మనకి 151 మంది స్టూడెంట్స్ మన కాలేజీకి అలాట్ అయ్యారు. ఈ 151 మంది అలాట్ అయిన వాళ్ళలో 126 మంది ఆల్రెడీ రిపోర్ట్ చేశారు. వీళ్ళే కాకుండా మనకి స్పాట్ అడ్మిషన్కి వస్తామని కూడా చాలామంది స్పాట్ అడ్మిషన్కి రావడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతానికి ఈ మొత్తంగా బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ రెండింటిలో కలిపి 52 మంది విద్యార్థులు ఆల్రెడీ జాయిన్ అయ్యారు. వాళ్ళకి చక్కగా క్యాంటీన్ సదుపాయము, హాస్టల్ సదుపాయం కూడా కలిగించడం జరిగింది. అలాగే మా నాగరాణి మేడం గారు, కమిషనర్ నాగరాణి మేడం గారు అనుమతించిన విధంగా వాళ్ళకి క్లాసులు కూడా, ఓరియంటేషన్ క్లాసులు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాము. ఈ ఓరియంటేషన్ క్లాసులు కూడా ఫుల్ స్ట్రెంగ్త్లో పిల్లలు అటెండ్ అవుతున్నారు. అలాగే ఈ ఓరియంటేషన్ క్లాసెస్కి మేము ప్రజెంట్ ఒక రోజులోనే పిల్లలందరినీ అకామిడేట్ చేసి ఈ వారం అంతా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీక్ మండే నుంచి సెపరేట్ రూమ్స్లో వాళ్ళకి క్లాసెస్ ఎంగేజ్ చేయడం జరుగుతుంది. స్ట్రెంగ్త్ అంతా చాలా ఎక్కువ ఇవ్వటం వలన ఒకే రూమ్లో కండక్ట్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. సో మండే నుంచి మేము 2 పూట్ల క్లాసులు పెడుతూ వాళ్ళకి సెపరేట్ రూమ్స్లో క్లాసులు కూడా ఎంగేజ్ చేయడానికి అంతా ఏర్పాట్లు చేసుకున్నాము. మా స్టాఫ్ కూడా ఫస్ట్ ఇయర్ జనరల్ సెక్షన్ స్టాఫ్, అలాగే ఇంజనీరింగ్ బ్రాంచెస్ సబ్జెక్ట్స్ స్టాఫ్ అందరూ కూడా చక్కగా క్లాసులు అవి తీసుకోవడానికి రెడీగా వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంకా కొన్ని సీట్లు మన కాలేజీలో మిగిలి ఉన్నాయి. ఈ మిగిలి ఉన్న సీట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఎవరైనా నీడీ పర్సన్స్, పాలిసెట్ రాయని వాళ్ళు ఉంటే వాళ్ళు ముందుగానే మనం ఈ సీట్ల కోసం బుక్ చేసుకుంటే వాళ్ళకి స్పాట్ అడ్మిషన్లో మనం సీట్లు ఇవ్వడానికి కూడా రెడీగా. సమాజాన్ని మార్చాలని తపనపడి జీవితాంతం ఉద్యమకారులుగా, రచయితలుగా, మేధావులుగా కృషి చేసిన సామాజిక సంస్కర్తలు కనపర్తి యేసురత్నం, డి చంద్రశేఖర్లని పలువురు వక్తలు పేర్కొన్నారు. వీరి సంస్మరణ సభను జానుడి సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సభకు సంచాలకులుగా జానుడి డైరెక్టర్ డాక్టర్ నోకుతోటి రవికుమార్ వ్యవహరించగా, కన్వీనర్ వై విజయ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు చుండూరు రంగారావు, చావలి సుధాకర్ రావు, మిరియం అంజిబాబు, సుబ్రహ్మణ్యం, జాలాది మోహన్, నోసిన వెంకటేశ్వర్లు, ఆడే రామసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఒక వ్యక్తిలో బహుముఖ ప్రజ్ఞ అనేది చూడడం యేసురత్నం గారిని చూసి నేర్చుకోవాల్సి వస్తుందేమో. ఎందుకంటే మంచి గాయకుడు, వక్త, రచయిత, వాలీబాల్ ప్లేయరు, అన్నిటికన్నా సామాజిక స్పృహ కలిగిన గొప్ప వ్యక్తి నేను కాదు, కానీ మిగిలిన మా మిత్ర బృందం నుంచి తన గురించి ఆయన పలుమార్లు అనేటటువంటి వాళ్ళు, ఎవరైనా తన గురించి విమర్శించేవాళ్ళు, లేకపోతే తన సిద్ధాంతాలకి తన ఆచరణకి భిన్నంగా ఉందని భావించే వాళ్ళ గురించో ఆయన ఒక మాట అనేది, నేనే నా మనస్సాక్షికి గౌరవం ఇస్తానే కానీ వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసము ఇతరులను నిందించేటటువంటి వారికి గురించి నేను అసలు ఆలోచించడానికి చెప్పేవాడు. ఆయన చెప్పిన మరొక మాట ఎప్పుడు నాకు అప్పటికి ఇప్పటికీ చెవుల్లో ఎప్పుడు వినిపించే శబ్దం ఏంటంటే, ఐఎమ్ ఎట్ వన్స్ ఏ మార్క్సిస్ట్ అండ్ ఏ గాంధీయన్. ఐఎమ్ ఎట్ వన్స్ ఏ మార్క్సిస్ట్ అండ్ ఏ గాంధీయన్. మామూలు కంటికి ఏమనిపిస్తుంది? గాంధీ ఎక్కడ మితవాది, గాంధీ మితవాది, మార్క్స్ విప్లవవాది. యేసురత్నం గారు సుదీర్ఘకాలం ప్రజా ఉద్యమాల్లో పనిచేశారు. తెనాలి దగ్గర కొల్లిపర మండలం ఆ ఊరుకు సంబంధించిన ఆయన చుండూరు దళిత్ మాస్కేర్ ఆ పోరాటం నుంచి అనేక పోరాటాల్లో ఆయన మగ్నమై ఇటీవల కాలంలో ఆయన చనిపోయారు. గొప్ప పోరాట యోధుడు, గొప్ప రచయిత, గాయకుడు. ఆయన సంస్మరణని స్మరించుకుంటున్నాం, ఆయన స్ఫూర్తిని. అదేవిధంగా విప్లవోద్యమం నుంచి
బౌద్ధ రచయితగా చంద్రశేఖర్ గారు ఎదిగిన క్రమం చాలా గొప్పది. బుద్ధుణ్ణి చాలా సులువుగా అర్థం చేయడం, బౌద్ధ తత్వాన్ని చాలా సులువుగా అర్థం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అనేక బౌద్ధ పుస్తకాలు రాశాడు. చివరిగా బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ కొత్తగా అంబేద్కరు జాత్పాత్ తోదక్ మండల్లో ఇచ్చిన ఉపన్యాసం రీసెర్చ్ పేపర్ కుల నిర్మూలన పుస్తకంగా వస్తే దాన్ని అనేక మంది అనువాదం చేశారు. బట్ మళ్ళీ కొత్తగా అనువాదం చేసి నవబుద్ధుడుగా ఉండేటువంటి అంబేద్కర్ని మళ్ళీ తిరిగి ఈ సమాజానికి అందించడం, అంబేద్కర్ కుల నిర్మూలన సిద్ధాంతాన్ని అందించడం అనే లక్ష్యంతో పాపం ఆయన పనిచేశారు. చివరికి ఆ పుస్తకం ఆవిష్కరణ ఇంకొద్ది రోజుల్లో ఉండగా ఆయన కన్నుమూశారు. ఇట్లా ఒక కాలాన్ని ప్రభావితం చేసిన ఉద్యమకారులు. ఒంగోలు నగరంలోని గద్దలగుంటపాలెంలో త్రిశక్తి పీఠంగా వెలుగొందుతున్న శ్రీ మహాలక్ష్మి గణపతి సుబ్బమ్మ పేరంటాలు సమేత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఏకవింశిత వార్షిక మహాకుంభాభిషేక మహోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రాంగణంలో జరిపించిన నవగ్రహ చండీ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో సన్నిధికి తరలివచ్చి హోమగుండాల వద్ద ఆసీనులై వేద పండితుల సూచనల మేరకు హోమాన్ని భక్తి శ్రద్ధల నడుమ జరిపించి చల్లని తల్లుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. జిల్లాలో నేషనల్ మెరిట్ మీన్స్ స్కాలర్షిప్ కింద ఎంపికైన విద్యార్థుల్లో 75 మందికి బ్యాంక్తో ఆధార్ అనుసంధానం కాకపోవడం వల్ల స్కాలర్షిప్ నగదు వారి ఖాతాల్లో జమ కాలేదని ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ శివకుమార్ తెలిపారు. 2019 నుండి 2022 వరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9 నుండి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు నేషనల్ మెరిట్ మీన్స్ స్కాలర్షిప్ కోసం పరీక్షలు రాసి అనేక మంది స్కాలర్షిప్ పొందారని, వారిలో 75 మంది విద్యార్థులు ఆధార్ బ్యాంక్ ఖాతాకు అనుసంధానం కాలేదని అన్నారు. ఈ జాబితాను సంబంధిత పాఠశాలలకు పంపించడం జరిగిందని అన్నారు. ఆ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకుని విద్యార్థుల ఆధార్ కార్డులు బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం జరిగేలా చూడాలని శివకుమార్ తెలిపారు. 2019, 2020, 2021, 2022 సంవత్సరంలో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షల్లో ఎంపికైన విద్యార్థులు 9, 10, 11, 12వ తరగతి చదువుతూ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నమోదైన విద్యార్థులకు ఆధార్ను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయని కారణంగా జిల్లాలో దాదాపు 75 మంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ అనేది వాళ్ళ ఖాతాలో జమ కాలేదు. కావున న్యూఢిల్లీ వారు చెప్పిన ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆధార్ను బ్యాంకుకు అనుసంధానం చేసిన వెంటనే వారి ఖాతాలో ఈ స్కాలర్షిప్ అమౌంట్ జమ చేయబడడం జరుగుతుందని
తెలియజేసి ఉన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని మళ్ళీ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా. స్కాలర్షిప్ కింద ఎంత ఇస్తారు సార్? ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు జమ చేయబడుతుంది. అదే 4 సంవత్సరాలు జమ చేయబడుతుంది. ఇంటర్మీడియట్ వరకు కూడా విద్యార్థులకు ఈ అవకాశం గవర్నమెంట్ కల్పించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల చదివే వాళ్ళకి, కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే ఈ. గత పాలకుల నిర్లక్ష్యానికి ప్రకాశం జిల్లా పూర్తిగా వెనుకబడిపోయిందని, ప్రస్తుత క్రొత్త ప్రభుత్వం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేయాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లం లక్ష్మణ్ రెడ్డి డిమాండ్ చేశారు. సంతపేటలోని ఎన్జీ రంగా భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఒంగోలు నగరాన్ని గతంలో పాలకులు తీవ్ర నిర్లక్ష్యం చేసి అభివృద్ధికి దూరం చేశారని లక్ష్మణ్ రెడ్డి విమర్శించారు. పోతురాజు కాలువ ఆధునీకరణ పనులను గాలికి వదిలేశారని ఆరోపించారు. భూ కబ్జాలకు పాల్పడిన వారిపై సిట్ ఏర్పాటు చేశారని, మళ్లీ వాటిని పునఃప్రారంభించి భూ కబ్జాల నుండి ఒంగోలును కాపాడాలని వారు కోరారు. ప్రస్తుత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు గుండ్లకమ్మ గేట్లను మరమ్మతులు చేయించి పూర్తి వ్యవసాయ ఆధారిత ప్రాజెక్టుగా తయారు చేయాలని కోరారు. వెలుగొండ ప్రాజెక్టుకు మరిన్ని నిధులు కేటాయించి దాన్ని పూర్తి స్థాయిలో నిర్మించి పశ్చిమ ప్రాంత రైతాంగానికి ప్రజలకు సాగు తాగునీరు అందించే ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇంకా అనేక సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి జనచైతన్య వేదిక తీసుకొస్తుందని పేర్కొన్నారు. విశ్రాంత ఏఎస్పీ సుంకర సాయిబాబా, పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కంచెర్ల సుబ్బారావు, సిటిజన్ ఫోరం ఒంగోలు అధ్యక్షులు కొల్లా మధు, ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెల్ల సుబ్బారావు, అడ్వకేట్ ఇందిరా తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా ఏర్పడినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3వ వెనుకబడిన జిల్లాగా ఉన్న ప్రకాశం జిల్లా 3 వెనుకబడిన ప్రాంతాల నుంచి ప్రకాశం జిల్లాకి జీవనాడిగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదు. మరొక 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ అక్కడున్న దాదాపు 10,000 మంది నిర్వాసితులకి ఆశ్రమాన్ని కల్పిస్తే కానీ, నష్టపరిహారం చెల్లిస్తే కానీ ఆ రిజర్వాయర్ని పూర్తి చేసుకోలేము, ఆ కాలువలను పూర్తి చేసుకోలేము. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గత 3 సంవత్సరాల నుంచి గేట్లు కొట్టుకుపోయి కేవలం 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది, రైతులకు ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ గత 3 సంవత్సరాల నుంచి ఆ పని చేయలేకపోయాం. రైతులు పంట పండిస్తే ఆ గుండ్లకమ్మ ప్రాజెక్టులో 250 కోట్ల రూపాయలు సంపద సృష్టించేవాడు. అది సముద్రపాలై అవడం జరిగింది. వస్తున్న ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం, వస్తున్న ప్రజాప్రతినిధులు ఈ సమస్యల మీద తీవ్రంగా ఆలోచించి పరిష్కార మార్గం చూపించడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడింది. ఒంగోలు పట్టణంలో ఉన్న పౌర సంస్థల నేతల్ని ఆహ్వానించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒక నూతన ఉత్తేజం, నూతన ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అభివృద్ధి వైపు పురోగమించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ప్రతి సంవత్సరం 2 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తే 10,000 మంది కూడా ఉద్యోగాలు దొరకడం లేదు. వారు కూడా హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, చెన్నైలోనో, ఇతర దేశాల్లోనో ఉద్యోగం పొందుతున్న పరిస్థితిని చూస్తున్నాం. వ్యవసాయ రంగ అభివృద్ధి కుంటుపడుతూ ఉంది. నీటిపారుదల ప్రాజెక్టులు వాటికి ప్రాధాన్యత లేకపోవడంతో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేసుకోలేకపోయాం. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుద్దో అనుమానమైన పరిస్థితికి వచ్చేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పౌర సంస్థలు ఆయా సమస్యల పట్ల క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పని కోరుకుంటున్నాను. వెనుకబడ్డ జిల్లాని అభివృద్ధి చేయడానికి ప్రస్తుత రాజకీయ నాయకులు ఇంకా ఏం చేయాలి అనే దాని మీద నేను మాట్లాడదలుచుకున్నాను. ముఖ్యంగా మనకి పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే కానీ జిల్లా అభివృద్ధి జరగదు. దానికి రామాయపట్నం పోర్టు వస్తుంది అంటే అందరం సంతోషపడ్డాం. అది కందుకూరు నియోజకవర్గాన్నే తీసుకుపోయి నెల్లూరు జిల్లాలో కలిపి రామాయపట్నం పోర్టుని మేజర్ పోర్టు మైనర్ పోర్టు చేసి, మైనర్ పోర్టు అది కూడా ఇప్పుడు నెల్లూరు జిల్లాకి వెళ్ళిపోయింది, మన జిల్లాలో లేదు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు పొలిటికల్ రాజకీయాల్లో హామీ ఇచ్చున్నాడు. రాజకీయాలు తిరిగేటప్పుడు ఆ హామీ ప్రకారం కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలుపుతారని, ఆ విధంగా కలిపినప్పుడు రామాయపట్నం పోర్టు మనకి ప్రకాశం జిల్లాకు వస్తే పోర్టు ఆధారిత పరిశ్రమలు అనేకం వస్తాయి. ఆ విధంగా పారిశ్రామిక అభివృద్ధి వ్యవసాయాధార ప్రాంతాల్లో ఖచ్చితంగా, ఎందుకంటే మన కొత్తపట్నం కాకుండా ఏరియా అంతా చూడండి, అక్కడ ఖచ్చితంగా డెవలప్ చేయాలి. ఇరిగేషన్ అనేది ఖచ్చితంగా మార్పు రావాలి. అలాగే మున్సిపాలిటీ పరంగా
ఒంగోలులో మేమంతా ఒంగోలులో ఉండేవాళ్ళం కాబట్టి 3 రోజులకు ఒకసారి నీరు వస్తుంది రామతీర్థం జలాన్ని నుంచి. కానీ నీరు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది, తాగడానికి కూడా ఇబ్బంది. ఎందుకంటే మనకి న్యూజివీడ్లో జరిగినట్టు విజయవాడలో జరిగినట్టు మళ్ళీ డయేరియా ఇలాంటి రావడానికి కూడా ఉన్నది. సింపుల్ ఉదాహరణ చెప్తాను. నిన్న మన జిల్లా ఈపురపాలెంలో సీతారాంపేటలో ఒక యువతి రేప్ అండ్ మర్డర్ హత్యకు గురైతే ఇమీడియట్గా వితిన్ 48 అవర్స్ పోలీసు అధికారులు వెంటనే మరి ప్రభుత్వం యొక్క చర్య అంత స్మార్ట్గా ఉంది కాబట్టి 3 ముద్దాయిల్ని మహేష్, శ్రీకాంత్ అక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అది ఉండాల్సిన పద్ధతి. ఖచ్చితంగా జరగకూడదని మనం ఆశిద్దాం. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మరి నిన్న చూడండి సీఎం లెవెల్లో ఆయన చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకున్నారు. హోమ్ మినిస్టర్ విజిటెడ్ ద స్పాట్. గతంలో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు తూర్పుపాలెంలోని శ్రీ గంగా పార్వతి సమేత రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ముందుగా గర్భాలయంలో గల స్వామివారి లింగమూర్తికి ప్రత్యేక అర్చనలు జరిపించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం స్వామివారికి జరిపించిన నగరోత్సవం చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ నగరోత్సవంలో భక్తులు దారి పొడవునా స్వామివారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. మద్దిపాడు మండలం వెంకటరాజుపాలెం గ్రామ పరిధిలోని కపిల్ హోమ్స్ వెంచర్లో గుర్తు తెలియని ట్రాన్స్జెండర్ మృతదేహం కలకలం రేపింది. రూరల్ సిఐ టిఎక్స్ అజయ్ కుమార్, మద్దిపాడు ఎస్ఐ మహేష్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్కు తరలించారు. రూరల్ సిఐ మీడియాతో మాట్లాడుతూ గుర్తు తెలియని ట్రాన్స్జెండర్ మృతి చెందిందని కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇది 4 రోజులు ఇల్లా ఇరిగిపో చెప్పులు నీయే కదా చెప్పులు నేనైతే చెప్పులు కూడా బాయ్
పట్టుకో బాడీ పట్టుకో ఈరోజు ఏడుగుండ్లపాడు దగ్గర కపిల్ హోమ్స్ దగ్గర ఉన్నటువంటి వెంచర్స్లో ఒక గుర్తు తెలియని ట్రాన్స్జెండర్ బాడీ ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. సంబంధిత విఆర్ఓ ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఇక్కడికి వచ్చి వెరిఫై చేశాము. కాబట్టి దాని మీద ఇంకా ఎంక్వైరీ చేయాల్సి ఉంది. బాడీ ఇంకా ఐడెంటిఫై కాలేదు కాబట్టి ఫర్దర్గా దాన్ని మార్చురీకి పంపిస్తున్నాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తెలిసిన తర్వాత పూర్తి వివరాలు తర్వాత తెలియజేస్తాం. శ్రీ సత్యానిస్లో నేటి మాట. జీవితం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కళ్ళకు నచ్చింది చేతికి రాదు, మనసుకు నచ్చింది జీవితంలో ఉండదు. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బిల్డన్లు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.